హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి డే 16 అండి. డే 16లో నా వెయిట్ వచ్చేసి 62. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 65.15 అండి. ఈరోజు వచ్చేసి 62, టోటల్‌గా 3 కేజెస్ దాకా అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మన వెయిట్ లాస్ రిజల్ట్ వచ్చేసి మన మెటబాలిజం పైన, అలాగే మనం చేస్తున్న డైట్, అలాగే మనం ఇంక్లూడ్ చేసుకున్న వర్కౌట్‌ని బేస్ చేసుకొని అయితే ఉంటుందండి. కొంతమందికి పూర్ మెటబాలిజం ఉంటది. వాళ్ళెంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వరు. కొంతమందికి ఏంటంటే మీడియంగా ఉంటది. వాళ్ళకి కొంచెం రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా మెటబాలిజం పనిచేస్తూ ఉంటుంది. సో, వాళ్ళు ఇంకా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు. వర్కౌట్స్ గనుక చేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవుతారనమాట. ఇప్పుడైతే నేను వాకింగ్ గానీ, వర్కౌట్ గానీ చేయట్లేదు. మండే నుంచయితే ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వట్లేదని దిగులు పెట్టుకోకుండా మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటాము. ఇంక ఈరోజు డీటాక్స్ డ్రింక్‌లోకొచ్చేసి నేను ముందు రోజు నైటే మెంతులైతే నానబెట్టుకున్నానండి. మేతి వాటర్ తాగుదాము. సో దట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే మనకి మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది. అలాగే మన హెయిర్ గ్రోత్‌కి కూడా హెల్ప్ చేస్తుందనమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజైతే మేతి వాటర్ తాగుదామని చెప్పేసి మెంతులైతే నానబెట్టుకున్నాను. ఇవొచ్చేసి ఏంటి అనంటే నేను బాయిల్ చేసుకోవడం అలా ఏం చేయలేదండి. డైరెక్ట్‌గా తాగేసాను. తర్వాత పాపని రెడీ చేసేసి తననైతే బాక్స్ ప్యాక్ చేసి స్కూల్‌కైతే పంపించేసానండి. ఇంకా వచ్చిన తర్వాత మాకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. మాకు బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి నేను ముందు రోజు స్ప్రౌట్స్ చేసుకుందాము అని చెప్పేసి ఇవి 2 డేస్ బిఫోర్ ఒకరోజు నానబెట్టుకున్నాను. ఒకరోజు మొలకలు రాడానికి స్ప్రౌట్ మేకర్‌లో అయితే వేసి పెట్టుకున్నాననమాట. కొన్నే శనగలు, కొన్నే పెసలు వేసుకున్నాను. ఎక్కువగా వేస్తే కూడా తినడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదనమాట. అంటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో మనం చేసుకొని పెట్టుకోవచ్చు. కాపోతే వేరే రెసిపీస్ చేసుకున్నప్పుడు ఏంటంటే అవి అలాగే ఉండిపోతున్నాయి. అందుకని జెప్పేసి ఇంక నేనైతే కొన్నే చేసుకున్నాను ఈసారి. ఇంకా స్ప్రౌట్స్‌లోకొచ్చేసి నేను పెసలు, అలాగే శనగలు తీసుకున్నాను. తర్వాత స్వీట్ కార్న్, ఇంకా జామకాయ అయితే హాఫ్ కట్ చేసి ఉంది ఆల్రెడీ. మా పాపకి హాఫ్ పెట్టాను కదా! ఇంకా హాఫ్ ఉందయితే అవి గూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేనొచ్చేసి 3 లైన్ డేట్స్ అండి. 3 లైన్ డేట్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇది మా వారికి, నాకు ఇద్దరికైతే చేశాను. ఆహ్, ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉందంటే స్కిప్ చేసుకోవచ్చు. అయితే మొలకలు పచ్చిగా తినలేని వాళ్ళు ఇక్కడేంటి అనంటే లైన్ డేట్స్ వేసుకున్నాను కదా! లైన్ డేట్స్ వేసుకుంటే అసలు మొలకలు తిన్నామనే ఫీల్ రాదండి. చాలా బావుంటది. టమ్మీ చాలా తొందరగా ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నేను ఫ్రూట్స్ వేసుకున్నాను, స్వీట్ కార్న్ వేసుకున్నాను, లైన్ డేట్స్ వేసుకున్నాను కాబట్టి స్వీట్‌నెస్ కూడా నేచురల్ స్వీట్‌నెస్ యాడ్ చేసుకున్నాననమాట. నార్మల్‌గా అయితే నేను స్ప్రౌట్స్‌ని బాయిల్ చేసేసి అందులోకి ఆనియన్, కొంచెం కారప్పొడి, కొంచెం ఉప్పు అలా కూడా వేసుకుంటూ ఉంటాను. ఈ రోజైతే ఇలా స్వీట్ కార్న్ ఇవే వేసుకొనైతే చేసుకున్నాననమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటాను. అంటే ఒకే టేస్ట్ కంటిన్యూయస్‌గా తిన్నా కానీ తినబుద్ధి అవ్వదు. అందుకే ఇలా అయితే చేసుకున్నాను. ఇంక ఇద్దరం చెరొక్క బౌల్‌లో వేసుకొనైతే బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేసాము. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ అలా ఏం తీసుకోలేదండి. ఇదే చాలా హెవీ అయిపోయింది. తర్వాత ఈరోజు లంచ్‌లో కూడా మంచిగా ప్రోటీను, ఫైబరు ఉండేలాగా ఒకటే 1 పాట్ మీల్ అయితే చేసుకుంటున్నాను. దానికోసం వచ్చేసి ఇక్కడ నేను హాఫ్ కప్పు పెసరపప్పు, అలాగే హాఫ్ కప్ వచ్చేసి గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ఈ రెసిపీ మీరెప్పుడూ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటది. మనకి మంచిగా వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ గోధుమ రవ్వ. గోధుమ రవ్వ ప్లేస్‌లో మీరు బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ కానీ యూజ్ చేయొచ్చు. కాపోతే గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉందనమాట. ఇంకా అదైతే నానడానికి శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి అయితే పక్కన పెట్టేసాను. తర్వాత పాలకూర మొత్తం శుభ్రం చేసుకున్నానండి. ఇంకా పాలకూరనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. పాలకూర వేయడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్ అయితే పెరిగిందనమాట. నేను మార్నింగ్ చేస్తే ఈవినింగ్‌కి కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీ అంటే కొంచెం లూజ్‌గా ఉండేలాగే చేసుకున్నాననమాట. ఎలా చేశానో మీకు చూపిస్తానిప్పుడు. పాలకూరలో మంచిగా మనకి విటమిన్స్ లభిస్తాయండి. అలాగే మనకి హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఐసైట్ రాకుండా కాపాడుతుంది. పాలకూరైతే చాలా నీట్‌గా చెక్ చేసి కట్ చేసుకోండండి. గ్రీన్ కలర్ పురుగులైతే వస్తున్నాయనమాట. చెక్ చేసి కట్ చేసుకోండి. నాకైతే ఒకటి కనిపిచ్చింది. ఒకటి కనిపిస్తే ఆకు మొత్తం వెతికి చూసి కట్ చేశాననమాట. ఇంకా ఇదిగోండి పాలకూర కట్ చేసి వాటర్‌లో అయితే వేసేసాను. తర్వాత ఇక్కడొచ్చేసి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి మనకెక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే మనకు పోపు పెట్టుకోవడానికి సామానుంటే సరిపోతుందనమాట.
వీడియో ఎందుకు పోస్ట్ చేస్తూ ఉంటానంటే, నాకు ఒక మోటివేషన్‌గా ఉంటది. అలాగే నా ప్రోగ్రెస్ నేను చూసుకోవడానికి కూడా బావుంటది. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరికైనా ప్లాన్ చేసుకోవాలి అనంటే ముందే చూసి పెట్టుకుంటే ఓకే. ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు అన్నట్టుగా చేసుకుంటారని చెప్పేసి ఆ రెసిపీ గూడా చెప్తూ ఉంటాననమాట. అంటే నేనేదో నాకన్నీ వచ్చని కాదండి. నేను చూసి నేర్చుకుంటూ డాక్టర్స్ కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు గదా! యూట్యూబ్‌లో వాళ్ళయి వింటూ అంటే నా దగ్గర ఉన్నవి చెక్ చేసుకుంటూ, వాటి గురించి తెలుసుకుంటూ ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను. పోపులోకొచ్చేసి కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులైతే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ పొటాటో గూడా వేసుకున్నానండి. పొటాటో వేసుకోవడం వల్లైతే రెసిపీ చాలా టేస్టీగా ఉంటది. అందుకని జెప్పేసి హాఫ్ పొటాటో వేసుకున్నాను. అలాగే ఒక ఫుల్ టమాటో వేసుకున్నాను. ఇంకా తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర గూడా వేసేసుకుంటున్నాను. ఇవి ఎక్కువగా మగ్గిపోవాల్సిన పని లేదండి. మనం ఆల్రెడీ కుక్కర్ మీద మూత పెడతాం గాబట్టి మంచిగా కుక్ అయిపోద్ది. ఆకు మొత్తం వేసిన తర్వాతయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు గనక ట్రై చేయాలి అంటే ట్రై చేయండి. లేదు అనంటే మీరు ఇంట్లో ఏది చేసుకుంటే ఆ రెసిపీనైతే తీసుకోవచ్చండి. జస్ట్ పోర్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటాము. ఇంకా ఇక్కడొచ్చేసి పసుపు కొద్దిగా వేసుకున్నాను. తర్వాత కొంచెం ముక్కలు మగ్గడం కోసమని సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోండండి. యాడ్ చేసుకుంటే వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తది. ఇంకా నేనిప్పుడైతే 75 డేస్ గోల్ పెట్టుకున్నాను కదా! 75 డేస్‌లో 55 కేజెస్ అవ్వాలి అనుకుంటున్నాను నేను. ఒకేసారిగా ఫాస్ట్‌గా అయితే అవ్వాలనుకోవట్లేదు. నేను 75 డేస్ టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి 75 డేస్‌లో నేను 55 కేజెస్‌కి వెళ్ళగలుగుతానని నాకైతే చాలా గట్టిగా నమ్మకం ఉందనమాట. చూడాలి ఎంతవరకు వెళ్ళగలుగుతాను అనేది. అయితే ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు, మనం హైట్ ఎంతున్నాము అనేది చెక్ చేసుకోవాలండి. మన హైట్‌ని బట్టి వెయిట్ అయితే డిసైడ్ అవుతుందనమాట. నా హైట్ వచ్చేసి 5.2 అండి. సో, నేను 46 నుండి 61 మధ్యలో అయితే ఉండాలి. 65 అనేది ఓవర్ వెయిట్ అనమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 62 ఉన్నాను కదా! ఇంకా నేను వెయిట్ లాస్ అయితే అవ్వాలి. సో, 75 డేస్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ 75 డేస్‌లో 55-57 దాకా వెళ్ళడానికైతే ట్రై చేస్తాను. అవుతుంది. ఖచ్చితంగా మనం అనుకుంటే అయిపోతుందంటారు కదా! అందుకని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నాను ఈసారి. ఇంకా ఇదిగోండి రెసిపీ అయితే అయిపోయింది. నేను వెళ్ళి మా పాపని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అయితే కుక్కర్ మీద లిడ్ తీసి చూస్తున్నాననమాట. వెళ్ళేప్పుడు చూడలేదు అసలు ఎలా అయింది, ఏంటి అని కూడా. ఇందులో మనం పెసరపప్పు యూజ్ చేసాం కాబట్టి చాలా యమ్మీగా ఉంటదండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉందనమాట. యాక్చువల్‌గా మా వారిప్పుడు బయటికెళ్లారు. సో, తనైతే తినరు. ఇది వచ్చేసి ఆయన ఈవినింగ్ తింటారు. తనకొక బౌల్‌లోకి వేసేసి మూత పెట్టి పెట్టేసాను. ఇంకా నాకు మా పాపకైతే ఆఫ్టర్‌నూన్‌కనమాట. ఇదిగోండి ఒక బౌల్‌లోకైతే మొత్తం నేను తినాలి అన్నంత క్వాంటిటీ వేసుకొని, ఒక చిన్ని స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంది. తింటుంటే అసలు నమిలే పని లేకుండా మింగేసేలాగా ఉందనమాట. నార్మల్‌గా మనం సాంబార్ చేసుకుంటే కూడా సాంబార్‌లో గోధుమ అన్నం వండుకొని వేసుకొని తింటే కూడా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటదండి. సేమ్ అలాగే ఉందనమాట. ఇంక ఈ బౌల్‌తో మంచిగా రైస్ తినేసాను. చాలా టమ్మీ ఫుల్ అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి ఇక్కడ నేను పపాయ, అలాగే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినేవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండండి. పైనుంచి మనకి ఒక పుచ్చు కనిపియదు, ఏమీ కనిపించదు. పురుగులున్నయి కూడా కనిపించదు. అసలు కట్ చేసినప్పుడు వైట్ కలర్ పురుగులైతే వచ్చాయన్నమాట. ఈరోజు కాదండి. మొన్న 2 తీసుకొచ్చాను నేను. 2 కాయలు పారేసాననమాట. ఆ రోజు వీడియో తీద్దాము అని చెప్పి గూడా నేను స్టాండ్‌కి పెట్టిందాన్ని గూడా తీసేసాను. నాకసలు మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. ఆ ఫ్రూట్ ఇప్పుడు నేను తీసుకురావద్దనుకున్నాను. కాపోతే తీసుకోండి మొన్న రేట్ తగ్గినప్పుడు తీసుకున్నట్టున్నారు మీరు. అందుకని అలా వచ్చుంటాయి. ఇప్పుడైతే బావున్నాయి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నేను మళ్ళీ తీసుకుంటానులే అని చెప్పారనమాట. ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకునే దగ్గర. అందుకని చెప్పి ఇంకొకటైతే తీసుకున్నాను. నాకెక్కువ ఇయ్యొద్దు. ఒక్కటే ఇవ్వండి అని చెప్పి
ఒకటే తెచ్చాను. కావాలనంటే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానులే. ఎందుకు నాకొద్దెక్కువ. ఆల్రెడీ మొన్న 2 అలాగే పారేశాను. కాపోతే మీరు గూడా ఏం చేయలేరు. ఎందుకంటే పైనుంచి నాకసలు ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు. నేనే వెతికి మరీ తీసుకున్నాను గదా! అని జెప్పి నేను మళ్ళీ మీ దగ్గరికి రాలేదు అన్నాను. ఒకసారి అలా ఎప్పుడో వస్తే ఇస్తే మళ్ళీ ఇచ్చారనమాట. నాకే అనిపించలేదు. అందుకే ఈసారైతే ఇవ్వలేదనమాట. తెచ్చానే గానీ కట్ చేసేంత వరకు నాకు డౌట్‌ఫుల్‌గానే ఉంది. దీంట్లో పురుగులొస్తాయా? 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 అని చెప్పేసి. ఇంకా చెక్ అయితే చేశాను. ఎక్కడ ఏమి లేవు. సో, ఈరోజైతే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ని తిన్నామండి. ఈ మధ్య నాకు వైట్ కూడా నచ్చుతుంది. మా పాప కొంచెం ఈ పింక్ తినట్లేదని చెప్పాను గదా! ఇంకా అప్పటి నుంచి అయితే వైట్ కూడా అలవాటు చేసుకున్నాం. వాళ్ళు వైట్ కూడా తింటుంది. ఈ వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుద్దండి. అలాగే ఇందులో మనకి విటమిన్స్ లభిస్తాయి. అలాగే మన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా నేనైతే పీల్ చేసిన చెత్తంతా బయట పారేసొచ్చాను. మా పాప ఏమో అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంది. మమ్మీ నేను డ్రాగన్ ఫ్రూటే తింటాను. పపాయ వద్దు అనింది. ఫస్ట్ కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసిచ్చాను. తర్వాత పపాయ కొద్దిగా ఇచ్చాననమాట తనకి. ఇంకా నేనైతే నా డిన్నర్ ప్లేట్‌ని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ కొన్నైతే పెట్టుకున్నాను. తర్వాత కొన్ని పపాయ ముక్కలు కూడా పెట్టుకున్నాను. పపాయ కూడా స్వీట్‌గా ఉంటే బావుంటదండి. నేచురల్ స్వీట్‌నెస్ మనకి ఎలాంటి హార్మ్ చేయదు. సో, నేనైతే పపాయ మంచిగా పెట్టుకున్నాను. పపాయ తినడం వల్ల మన స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే విటమిన్ ఏ లభిస్తుందండి. మన స్కిన్ హెల్త్‌ని కాపాడడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా మార్నింగ్ కొన్ని స్ప్రౌట్స్ ఉంచుకున్నాను కదా! ఆ స్ప్రౌట్స్ కొన్నైతే పెట్టుకున్నానండి. ఎక్కువ కాదు కొన్నే పెట్టుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అలా స్ప్రౌట్స్ పెట్టుకొనైతే ఈరోజు నైట్ డిన్నర్‌నైతే ఫినిష్ చేశాను. ఇంకా మా పాప నేనెళ్ళి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ అయితే తిన్నామనమాట. ఫస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇక్కడ కిచెన్ దగ్గరే నిల్చొనైతే తింటున్నాను. అంటే కిచెన్‌లో నాకు కొంచెం లైటింగ్ ఉంటదనమాట. నేను లైట్స్ ఎక్కువ పెట్టుకున్నాను. నాకు హాల్‌లో గానీ, బెడ్‌రూమ్‌లో గానీ అంత లైటింగ్ ఎక్కువుండదు. అందుకని చెప్పేసి మ్యాక్స్ ఇక్కడ నిలబడి తినేదే, నిలబడి తాగేదే మీకు చూపిస్తాను. ఇంక ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. అయితే ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా గానీ, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఎక్కడ కొన్నా గానీ ఆన్‌లైన్‌లో కొనేప్పుడు ఏం నమ్మకం పెట్టుకొనైతే కొనుక్కోవద్దండి. వాళ్ళేం చెప్తారనంటే మా దగ్గరే తయారయ్యిద్ది. ఇది మా దగ్గరే కుడతాం మేము. అసల పోగు గూడా ఊడదు మీకు అనన్నారు. ఆ పువ్వుల మీద ఉన్నయన్నీ ఊడిపోతాయండి అసలు. ఇంకా సర్లే ఎలాగో కొనుక్కున్నాం గదా! అని జెప్పేసి వేసుకుంటున్నాను. పాపకి మొన్నటిదాకా హైట్ తక్కువగుండేది గదా! కొంచెం పొడుగెక్కువ అనిపిచ్చింది. ఇప్పుడు పాపకు గూడా ప్రాపర్‌గా సెట్ అయిందనమాట. ఇంక నేను వేసుకున్నాను గదా! మా పాప నాకు కూడా ఇదే డ్రెస్ కావాలి. నువ్వు నాకు ఇదే డ్రెస్ వెయ్యి అని చెప్పి తను గూడా అదే డ్రెస్ అయితే వేసుకుంది. నేను వాళ్ళకి మెజర్‌మెంట్స్ ఇచ్చే కుట్టించుకున్నానండి. పాపకు వచ్చేసి ఎంత హైట్ ఉందో చెప్తే పాపకి తగ్గట్టు పాపకు కుట్టారు. నాకు తగ్గట్టు నాకు కుట్టారు. ఇంకా తర్వాత తినేసొచ్చి ఇంకిక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేస్తాను. వాషింగ్ మిషన్ రోజు ఈవినింగ్ వేస్తున్నానండి. మార్నింగ్ నుంచి వేయలేదు. ఇప్పుడైతే వేస్తున్నాను. ఈ డ్రెసెస్ అయితే ఇద్దరికి కలిపి 1900 అయిందనుకుంటండి. సర్లే ఇంకా అని చెప్పి కొన్ని రోజులు వేసి తీసేద్దాంలే అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే యూజ్ చేసేస్తున్నాను ఈ డ్రెస్‌ని కూడా. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.